హాయ్ వెల్కమ్ టు వండర్ ఉమెన్స్ ఎస్ఎంఐ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో మిల్ మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ కర్రీని మీరు కూడా చూసి ట్రై చేసి నాకు కమెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈ అరోమా ఇదంతా ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగుంది. సో ముందుగా కావాల్సింది ఏంటంటే మనం ఒక పొయ్యి మీద మూకుడు పెట్టుకుని దాంట్లో వాటర్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుని మిల్ మేకర్ని వాటర్లో వేసుకుని ఒక 5 minutes ఉంచేసేయాలి. అవి ఎందుకంటే కొంచెం మగ్గుతాయి, కొంచెం 5 minutes తక్కువైనా పర్వాలేదు. సో దాని వాటర్ అంతా పిండేసి దాంట్లో ఉప్పు, కారం, పసుపు ఇవన్నిటిని వేసి మ్యారినేట్ చేసుకుని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో పాన్ మీద మూకుడు పెట్టుకుని దాంట్లో కొంచెం నూనె వేసుకుని దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ రెండింటిని వేసుకోవాలి. సో ఇవి కూడా మంచిగా మెత్తగా వేగనివ్వాలి. ఆ వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ టొమాటోస్ ఈ రెండు వేసి దాంట్లో కొంచెం పసుపు అండ్ కారం కూడా వేయాలి. అప్పుడైతే ఇవి మంచిగా మగ్గుతాయి. మంచిగా మెత్తగా మగ్గితేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ మూడన్నీ వేసేసిన తర్వాత మూత పెట్టేసుకుని ఒక 5 minutes పాటు ఇవి మెత్తగా ఉడికేలాగా ఉంచుకోవాలి. సో మూత తీసేసేస్తే ఇలా మనకి మెత్తగా టొమాటోస్ అనేవి ఉడికిపోతాయి. దీంట్లో ఇక్కడ పెరుగు అండ్ కొత్తిమీర ఈ రెండింటిని మిక్స్ చేసి దీంట్లో వేస్తున్నాను. ఇదైతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మసాలా యాడ్ చేయాలి. మొత్తం మసాలాన్ని కలిపి నేను ఒకటి పౌడర్ చేశాను, అది కూడా అక్కడ వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. సో అయిపోయిన తర్వాత దాంట్లో మిల్ మేకర్ని కూడా వేసుకుని వాటర్ వేసుకుని ఇలా గ్రేవీ కన్సిస్టెంట్ వచ్చేంత వరకు మన కర్రీని చేసుకోవాలి. పైన మనకి ఆయిల్ అనేది తేలుతుంది, అప్పుడు కర్రీ అనేది ఉడికిపోయిందని అర్థం. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. సో మీరు కూడా ఈ కర్రీని చూసి ఎంజాయ్ చేశారు కదా, అలాగే ట్రై చేసి కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్.